క్యాథరిన్లా తెలుగు తెరకు పరిచయమైంది, పల్లవిలా పలకరించింది. మిత్ర అంటూ కాస్త అల్లరి చేసినప్పటికీ మళ్ళీ పల్లవి పేరునే రిపీట్ చేస్తూ మంచి మెసేజ్ ఇచ్చింది. ఎస్, she is none other than Nivetha Thomas. Here she is with us. Hi. Hi. How are you? I'm good, thank you. పల్లవి పేరు బాగా కలిసి వచ్చినట్టుంది. ఏమో ఏ విధంగా? హౌ కమ్ ఇట్ ఇస్? It was a director's choice. Director's choice. Antena? Like, yeah. Ante that has nothing to do with me. Venu sir చెప్పినప్పుడు he said Pallavi అనే పేరు అనుకుంటున్నామని, and then that's when the connect, all of those connect happened for me. But yeah, it was his choice. మీరు చేసిన ప్రతి మూవీలో కూడా చాలా అది ఒక ఏమంటారు వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. సో ఇలా మీ దగ్గరికి రావడం జరిగిందా, లేకపోతే హౌ ఇట్ హ్యాపెండ్? రావడం డెఫినెట్లీ వస్తేనే కదా మనం I can choose stuff like that. So I'm grateful to all the writers who wrote, stuff like that and then decided they would want to come to me. But I do make that conscious choice of ఎంతసేపు ఉంది అనేది కాదు, బట్ అది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ రోల్ ఇన్ ద ఫిల్మ్ అనేది ఈజ్ ఇంపార్టెంట్ టు మీ. ఓకే, సో ఈ క్యారెక్టర్కి ఫస్ట్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారా పల్లవికి, లేకపోతే ఈ పల్లవి క్యారెక్టర్ ఇంతకుముందు ఇంకెవరికైనా వెళ్ళిందా? నాకు తెలిసిన వరకు ఇట్ కేమ్ టు మీ ఓన్లీ. ఓకే, ఐ డోంట్ థింక్ ఇట్ వెంట్ టు ఎనీబడీ ఎల్స్. దాంట్లో ఒక సినిమా మీరు ఒప్పుకున్నప్పుడు ఆ సినిమాలో ఇంకా ఇన్వాల్వ్ అయిపోతారు ఆబ్వియస్లీ, కానీ కొన్ని సీన్స్ సినిమాకి హైలైట్స్గా నిలుస్తాయి. సో అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు స్పెషల్గా దాని గురించి ఇంకా ఎక్కువగా థింక్ చేసి ఎలా చేయాలి అని ఎలా మీరు హౌ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్? అంటే మనం ఒక సినిమాని చూస్ చేస్తున్నప్పుడు నేను అంటే ఇప్పుడు ఈ సీన్ ఇక్కడ ఉంది కదా, దానికోసం నేను ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాలి, అలాంటిది ఏం జరగదండి. ఓకే, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఆ క్యారెక్టర్ ఈ సీన్ ముందు ఏం చేసింది, ఈ సీన్ తర్వాత ఏం చేయబోతుంది, అండ్ హౌ షీ ఈస్ గోయింగ్ టు బి రియాక్టింగ్ అనేది ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్. సో ఈ సీన్ చేస్తే ఇలా చేస్తే థియేటర్లో ఇట్ విల్ బి అమేజింగ్ అలాంటి దేర్ ఇస్ నో థాట్ లైక్ దట్. సో దేర్ ఇస్ నో పర్టిక్యులర్ థాట్ ఆఫ్ క్లోజ్అప్ పెడుతున్నారు సో ఇంకా బాగా చేయాలి, నథింగ్ లైక్ దట్. ఆ క్యారెక్టర్ ఆ మూవీలో మీ మీద కెమెరా ఉన్నా ఉండకపోయినా యూ విల్ హ్యావ్ టు డూ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఆఫ్ యూ, అంతే. దట్స్ హౌ ఐ థింక్. సో ఇట్స్ ఆల్వేస్ బిన్ లైక్ దట్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ బీ లైక్ దట్. సో ఎలాంటి ఈ పల్లవి క్యారెక్టర్కి ఎలాంటి బెస్ట్ కాంప్లిమెంట్స్ మీకు వచ్చాయి, మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే కాంప్లిమెంట్స్ ఎవరి నుండి వచ్చాయి? అంటే ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ నాకు నిజం చెప్పాలంటే ఈజ్ పల్లవి అని పిలవడం. లైక్ ఆఫ్టర్ ద ఫిల్మ్ నేను ఒక పిక్చర్ పోస్ట్ చేసిన, ఏదైనా ట్వీట్ చేసిన, దాని కింద ఉన్న కామెంట్స్లో అన్నీ పల్లవి 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 అని పిలవడం ఈజ్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ కెన్ గెట్. అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ వెన్ మహేష్ బాబు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ అంటే చిరంజీవి గారు ఫ్యామిలీతో పాటు ఇలాంటి టైంలో కూడా థియేటర్కి వెళ్ళి చూసారంటే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అబౌట్ దట్. ఓకే, సో ఇంతమందితో వర్క్ చేశారు అంటే ఒక పెద్ద స్టార్, ఇంతకు ముందు కూడా మీరు రజనీకాంత్ సార్ వాళ్ళతో కూడా చేశారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ మనకి మిగిలిపోతూ ఉంది ఒక మూవీతో. సో పవన్ కళ్యాణ్ గారితో ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు మిగిలిపోయింది? పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్లీ ఈజ్ అ వెరీ క్వైట్ పర్సన్, హీ డజంట్ టాక్ దట్ మచ్. కానీ నాకు ఎప్పుడూ పవన్ సార్ ఒక్క విషయం నేను నోటీస్ చేసింది ఏమంటే, అంటే సార్కి తెలుగు భాష మీద ఉన్న గ్రిప్ నాకు చాలా ఇష్టం. లైక్ ద వే హీ టాక్స్, ద వే లైక్ I feel like he's a very good orator. Like he can కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే విధం you'll want to sit and listen. I feel like he's very strong with his grip on Telugu language. So నాకు I think he was meant to play a lawyer, and అది ఇంతసేపటి నుంచి జరగలేదని I was pretty shocked actually, because he see పింక్ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ని వేరే లాంగ్వేజ్లో తీస్తున్నప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆల్ టుగెదర్. లైక్ అమితాబ్ సర్ క్యారెక్టర్ వాజ్ ఇంటర్ప్రెటెడ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే, అండ్ నేర్కొండ పార్వేలో అజిత్ సర్స్ రోల్ వాజ్ వెరీ డిఫరెంట్, అండ్ ఇక్కడ పవన్ సర్స్ క్యారెక్టర్ రిప్రజెంటేషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్. సో దేర్ ఇస్ నో, యూ కాంట్ ఈవెన్ కంపేర్, because that's a very different kind of a person and this is a very different kind of a person. But for what Venu sir had in mind and for what Pavan sir did, I feel like wherever they can't do that. Because especially in the courtroom scenes, sir matlade vidham was equally important to what he was saying. Em cheptunnaru anta important ela cheptunnaru annadi. So I feel like
what Pavan sir did for this film, I don't think anybody else could have done. And that's why we're seeing all this also. అఫ్ కోర్స్ మీరు కూడా పింక్లో తాప్సీని మరిపించేటట్టుగా ఇవాళ పల్లవిగా మిమ్మల్ని అందరూ పిలుస్తున్నారు అంటే తాప్సీ అక్కడ పింక్లో ఎంత హైలైట్ అయ్యిందో తనకెంత క్రెడిట్ వచ్చిందో దానివల్ల. సో ఆ విధంగానే మీరు కూడా Taapsee was amazing in Pink. నేను 2 సార్లు నేను థియేటర్కి వెళ్ళి చూసాను when Pink released, and it still remains to be one of my most favorite films in Indian cinema. ఎందుకంటే one, it served the purpose. We started having discussions about the topic around which the film was made. Adi oka vishayam, and also just how well all of those women performed, and Amitabh sir, I mean, yeah. ఇప్పుడు హిందీలో చూశారు కదా పింక్, మీరు తెలుగులో దాన్ని చేస్తూ ఉన్నప్పుడు తాప్సీ ఇంపాక్ట్ మీ మీద పడకుండా సో అలా చేయడం అనేది హౌ డిఫికల్ట్ ఇట్ ఈజ్? అలాంటి థాట్ రాలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ముందే చెప్పినట్టు దే ఆర్ డిఫరెంట్ పీపుల్. లైక్ సి ఇప్పుడు ఆడియన్స్ మధ్యలో డెఫినెట్లీ వెన్ యూర్ డూయింగ్ అ రీమేక్ కంపారిజన్స్ ఉంటుంది ఫర్ షూర్. కానీ బికాస్ దే ఆర్ డిఫరెంట్ పీపుల్ ఆల్ టుగెదర్, డిఫరెంట్ క్యారెక్టర్స్, యూ కాంట్ రియలీ కంపేర్ ద న్యూఆన్సెస్ ఆఫ్ ఇట్. ఎందుకంటే నేను వచ్చిన లైక్ place is different from where Taapsee's character was in the film. And naku personally, as like from an actor's point of view, I consciously made a choice to not watch Pink when I signed Vakil Saab. Naku adi chusi, because one thing is you can't take Pink as a reference in terms of character representation, because it's very differently done here. So the beats were different in Telugu, the pitch of where we set the characters were different in Telugu. So ala unnappudu I never compared myself on a scene by scene basis at all. Endukante konni orders kuda marindi Telugulo. So it did not make sense to look at that as reference, but the mood of Pink in terms of what was happening to the Ammayilu, adi we were very very sure of getting the impact of it right. Ante kani లేదంటే దానికన్నా బెటర్గా ఉంటుందా, దానికన్నా లైక్ ఇలా ఉంటుందా, అలాంటిది ఏం లేదు. దో వకీల్ సాబ్ ఇస్ అ రీమేక్ ఆఫ్ పింక్. వేణు సార్ నేను ఎప్పుడు మాట్లాడాం దీని గురించి, దట్ వీ వాంటెడ్ వకీల్ సాబ్ టు హ్యావ్ అ సోల్ ఆఫ్ ఇట్స్ ఓన్. వకీల్ సాబ్ చూస్తుంటే ఇది రీమేక్ ఫిల్మ్లా చూడకుండా వాళ్ళు, ఈవెన్ ఇఫ్ పీపుల్ ఫర్ ద వన్స్ హువ్ నాట్ సీన్ పింక్ and when they're seeing Vakil Saab, I still want them to say it's a good film. The soul of the film is intact anedi naaku vinalani anpinchindi, and adi విన్న తర్వాత I was చాలా వినే ఉంటారు సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి. ఇంత కష్టపడి ఒక సినిమా తీసాక కొంచెం ఈ కోవిడ్ వల్ల మీరు రాలేకపోయారు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అండ్ మూవీ రిలీజ్ అయినప్పుడు. సో ఇంట్లో ఉండి చూసే ఉంటారు. నేను యాక్చువల్లీ ఐ వాజ్ క్వారంటైన్ ఇన్ హోటల్. సో ఐ వాజ్ ఫిల్మింగ్ హియర్ ఇన్ హైదరాబాద్. అప్పుడే ఐ గాట్ టెస్టెడ్ పాజిటివ్. సో అంటే నాకు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ మూవీ నాకు స్టార్ట్ అయి ఫినిష్ అయింది ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సో నేను థియేటర్లో జనాలతో పాటు కలిసి చూసేసరికి నాకు దట్ ఫిల్మ్ ఈజ్ కంప్లీట్. నాకు అప్పుడే ఒక్కసారి అయినా నేను చూడాలి. సో నాకు the entire thing played out like so cinematically actually. April 8th రోజు I tested negative, and then with like the clearance from my doctors I was allowed to go out for a few hours. So అప్పుడు నేను అక్కడ వెళ్ళి థియేటర్లో చూసి తిరిగి వచ్చిన తర్వాత I was relieved. And దాని తర్వాత I was completely dependent on what people are saying, comments అయి ఉండొచ్చు, రివ్యూస్ అయి ఉండొచ్చు, the public talk after people are watching, and థియేటర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మాట్లాడతారు కదా, అవన్నీ ఒక్కటి వదలకుండా అన్నీ చూసేసా. బికాస్ దట్స్ వాట్ కెప్ మీ గోయింగ్. లైక్ ఐ వాంటెడ్ టు సీ వాట్ దే వర్ ఫీలింగ్, విమెన్ ఏం చెప్తున్నారు, వాట్ ఆర్ ద గైస్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్. ఐ వాంటెడ్ టు నో ఆల్ ఆఫ్ దట్. ఓకే, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? అంటే ఐ వాజ్ జస్ట్ సో, అది నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. I was so glad that I tested negative and I was able to go. దాంట్లో కొన్ని షేర్ చేసుకుంటారా? అరుపులు అంటే it was like people were listening to what we were saying as much as they were also enjoying like Pavan sir and all of those really sort of mass anilenu gani it is like
it was extremely powerful the way Pawan sir said a few things, especially after the train, the metro fight sequence tarvata, Taman, like, you know, the way he added music to the scene after that. Oh my god, akkada theatre lo it was just papers flying around, and nenu chusesariki it was like manaki all the hair in your body just stands up. So I think that's why that theatrical experience is so important for me, and it was madness. It's mad. పవన్ అంటే ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన నుంచి ఒక డైలాగ్ వచ్చినా కానీ ఇక్కడ ఫ్యాన్స్ ఒక రేంజ్లో రెచ్చిపోతారు. రైట్, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో చేశారు. వేణు గారేంటి, బోనీ కపూర్ గారు ప్రొడ్యూస్ చేయడం, శిరీష్, దిల్ రాజు. సో వీళ్ళందరూ మీకు సెట్స్లో వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? బోనీ కపూర్తో మాట్లాడారా మీరు? ఈ ఫిల్మ్ చెయ్యాలని డిసైడ్ చేసిన వెంటనే ఐ థింక్ సార్ టుక్ అప్ అ లాట్ ఆఫ్, అంటే చాలా బరువు ఈ ఫిల్మ్ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ. ఈ ఫిల్మ్ రిలీజ్ చేసి అది దాని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ ఇస్ అన్బిలీవబుల్, అండ్ అది ఐఎమ్ గ్లాడ్ దట్ వేణు సార్ లైక్ టుక్ ఇట్ అప్. ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే నాకు ది ఓన్లీ థింగ్ ఐ థాట్, నేను ఫిల్మ్ చూసిన తర్వాత నేను when I got into the car, I only thought I need to go give Venu sir a big hug. Endukante there were so many things we used to keep talking about things every day on set. Ilanti ee idea ni, see, for Vakil Saab the story is the hero of the film. So dan taravata unna memandaru we are all secondary. So for sir it was always like that. Ee kadani manam ekkada okka chota kuda compromise cheyakunda cheppali. దాని చుట్టూ ఏం జరుగుతుందో లీవ్ దట్ టు మీ, ఐల్ టేక్ కేర్ అన్నారు. సో లైక్ ఐ కంప్లీట్లీ ట్రస్టెడ్ సర్ విత్ దట్, అండ్ ఇప్పుడు చూసేసరికి ఐఎమ్ జస్ట్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఓకే, ప్రతి సినిమా కూడా రిలీజ్ అయినాక థియేటర్కి వెళ్ళి చూస్తారా? ఈ మూవీనే చూసారా? ఏ సినిమా? నాకు అది ఒక రిచువల్ అండి. 8:45 ఇన్ ప్రసాద్స్ నేను వెళ్ళి చూడాల్సిందే, అండ్ దట్ హ్యాస్ బిన్ క్యారీడ్ లైక్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ టు దిస్. ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ మీరు అంటే చిన్నప్పటి నుంచే చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి అప్పుడే అవార్డులు అందుకున్నారు. సో ప్రతి సినిమాకి కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాకి కూడా మీకు చాలా అప్లాజ్ వచ్చింది. సో ఇంత చిన్న ఏజ్లో ఈ యాక్టింగ్ పరంగా ఇంత బ్రాడ్ థింకింగ్, ఇంత పర్ఫెక్ట్గా అనేది ఎలా పాసిబుల్ అయింది? ఐ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో. అంటే నాకు విత్ ఎవ్రీ ఫిల్మ్ నేను ఇలాంటి ఏదైనా వింటుంటే నాకు ఇట్ ఆల్వేస్ ఫీల్స్ లైక్ ద ఫస్ట్ టైం. లైక్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైండ్ ఫీల్స్ లైక్ అ డెబ్యూ. నేను ఐ విల్ బీ వెరీ క్రిటికల్ అబౌట్ మై సెల్ఫ్. నేను అంత ఐఎమ్ నాట్ వెరీ లైట్ ఆన్ మై సెల్ఫ్ అట్ ఆల్. ఐ విల్ ఆల్వేస్ కీప్ సేయింగ్ దిస్ షుడ్ హవ్ బిన్ బెటర్, దట్ షుడ్ హవ్ బిన్ బెటర్, and all of that. But I think that's how all actors are. We'll always want to keep doing better with every film. Kani vintunte like when they like call you by the character's name and all of that, I think that is real. Like that kind of a response is extremely sweet, and it becomes very personal. So even with Vakil Saab, naku janalu Vakil Saab ni vaalla film cheskunnaru. It has become like their film. Thank you for making this film for us ani antunte, that's a very very big compliment. ఇక ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, మీ మీద ఎలాంటి రూమర్స్ రాకుండా ఇప్పటి వరకు అలా ఒక మంచి ఇమేజ్తో వెళ్తూ ఉన్నారు. సో ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రూమర్స్ అనేవి కామన్. సో ఇప్పటివరకు మీ మీద రాలేదు అని అంటే? ఇండస్ట్రీలో రూమర్స్ అనేది కామన్ కాదండి. ఇట్స్ నాట్ యాక్చువల్లీ కామన్, అండ్ ఇట్ షుడ్ నెవర్ బీ టోల్డ్ ఇట్స్ కామన్ ఆల్సో, బికాజ్ అది కామన్గా ఉన్నలాంటి ఒక విషయమే కాదు. రూమర్స్ ఆర్ థింగ్స్ దట్ షుడ్ నెవర్ బీ టేకెన్ సీరియస్లీ. ఎందుకంటే image of a person is set by other people, it's not how they are. So na personality ela undo, what my character is anedi is a different thing. The image that you have around a person is created by people around you. So they are two very different things. Naku, for me, my personal life is very personal, my professional life is professional. So for me that is, it's always been like that, and it will always be like that. Endukante that's a very healthy balance. And adi చిన్నప్పటి నుంచి నేను సినిమాలు చేశాను, యునో లైక్ ఈవెన్ ఎవ్రీ డే ఐ వాజ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఐ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ దట్. ఇఫ్ ఐఎమ్ గివెన్ అ రోల్, ఐ బెటర్ డూ ఇట్ వెల్, యునో. సో దట్ ఈస్ మై సార్ట్ ఆఫ్ my, like being in front of the camera is my safe space. Like it's like my it's what makes me thrive. So
for me, it's always been like that. Nenochi, I'll do my job and I'll go back. That's all. So if some kind of a rumor or whatever has even come up against anybody, I don't even believe all that. Endukante you're wasting time reading it first. It will make you feel very, ante like when, even as in like an audience or for the public also, they call it masala, right? It's a very stupid term. It's become so unfortunately commonly used that, you know, people are looking for stuff to read about others, but they don't realize that it's not true. Like most of it is, it's just like smoke, you know, like it's like bad magic. It's not true, you know. So adi, first of all, like adi rayadam anedi is just for clickbait, you know, like a thumbnail lo okalaga pettadam, adi click chestu lopal chusesariki the video is completely different. These are things that have become sadly common, but we should never say, you know, like but that honestly has nothing to do with the actor or the technician that they're talking about. It is vaalla alochinche vidham ala ayipoyindi, you know, and that is unfortunately become like a avunu idi read cheyali, idi read cheste ila undi ala undi and all of that. ఈ సినిమాలో మీరు క్యారెక్టర్ ఈ రోల్ మీకు వచ్చినప్పుడు చేయడానికి అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? వకీల్ సాబ్లో నేను ఎప్పుడు అనుకున్నాను, will I be able to, am I actually as strong as Pallavi is? చాలా చోట నేను ఆలోచించాను, అండ్ would I have been able to like go like her and file for a complaint? మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తూ వేరే అందరూ అమ్మాయి చుట్టూ ఉన్న అందరూ, ఈవెన్ హర్ ఫ్రెండ్స్ వెన్ దే సెడ్ అవును డబ్బులు తీసుకున్నామని అని చెప్తున్నప్పుడు, the way she stood for herself and said no till the end. Am I as strong as a girl as Pallavi is? అని నేను అనుకున్నా. And I'm just, Pallavi lanti ammai, like the character that Taapsee did, it's just I would want to be like her, and that is what made me do this film. So, you know, about whether I'm a feminist or not, 100% I am a feminist. what is Nivetha then in real life? What would you say? Nivetha is evolving. Like, she is a very normal woman who's trying to live a happy life in this really beautiful world. Naku, I'm learning a lot about things every day. Like, నేను నా ఆలోచనలు మారుతుంది. కొన్ని సంవత్సరాల ముందు నేను ఇలాంటి అమ్మాయి కాదు. And what I am right now, I am happy the direction I'm going. I'm reading a lot more about things. I'm knowing a lot more about things. I'm eager to know a lot more things. So I want to keep that alive. ఓకే, మూవీ చూసింగ్లో ఎలా వెళ్తున్నారు? అంటే ఏమైనా మూవీస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ రోల్ కూడా స్ట్రాంగ్గా ఉంటేనే సినిమా బాగున్నా ఇట్లా స్ట్రాంగ్గా ఉండేది అలా కాదండి. ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ దట్ క్యారెక్టర్ షుడ్ హ్యావ్ సమ్ పర్పస్ ఇన్ ద ఫిల్మ్. అది లేకపోతే there's no meaning for me. Like it feels like, you know, it's not worthy of your time to be in a film where you don't know why you're in the film at all. అలా పని చేయడం నాకు ఇష్టం లేదు. సో యా, I'll just make sure that the script is strong. అంతే. అంటే ఉమెన్కి సంబంధించి, ఉమెన్ ఎంపవర్కి సంబంధించి ఎక్కువగా హీరోయిన్ని ఎక్కువగా ఫోకస్ చేసే మూవీస్ ఏవైనా ఉంటే అలాంటివి చేయడానికి మీకు ఇంట్రెస్ట్? నాకు పర్సనలీ ది ఐడియా ఆఫ్ few films being called women centric film just because the woman has a good character in it is wrong, I feel like. Because every film where a hero has like a really major role to play is never called a man centric film. It is not like that. When you come to watch a film, naku personally, when I choose a film, it should be character driven. Like, ee characters veelandaru baga chesaru ane cheppali, you know. It's for me, that's what I work towards. So I never see a film and say, okay, this is, you know, like I mean, it's a very women-centric film, there's a good role for the women to play. No. In a regular film, I think now especially we're going to a place where a lot of young, new directors are writing incredible stories with characters. Every character in the film has a role to play. Like, for example, a Brochevara Aurora. Brochevara Aurora is a very commercial film for me. But in that film, every single character has a role to play in the film. And that's the kind of balanced films that I would love to be a part of. I was never thinking about, oh, okay, that talks about female empowerment, so I'll have to do that. No. But the underlying message is female empowerment in the film. You know, it's about a bunch of guys also helping this woman get what she wants, and it's also about this woman helping herself
get what she wants. So that's sweet kada, and stories like that coming to you is very rare, but when it comes to you, I think you'll just have to hug and do it well. ఓకే, ఇంకా ఇప్పుడు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని మీకేమైనా ఉందా ఇన్ ఫ్యూచర్? The film that I'm working on right now is actually a remake of a Korean film called Midnight Runners. Sudhir Verma sir direct చేస్తున్నారు. That's what I'm working on right now. That will be with Regina and me. ఓకే, ఇంకా మీకు ఏమైనా ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలన్నట్టుగా మీకేమైనా ఉందా? చాలా ఉంది అండి. దాంట్లో కొన్ని షేర్ చేసుకోండి. నాకు ఐ మీన్ అది పెద్ద ఒక వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ అలాంటి ఏం లేదు. I think I'm very open to seeing what comes to me, like what kind of roles people will approach me with. I think that I'm more excited like with. Naku, even if it's a simple love story, I want to see if I can make it believable. I want to see if people can relate to it. Those are the kind of goals I have. Otherwise, I want people to approach me with anything. That's my large goal. Yeah. ఓకే, కమింగ్ టు ద వన్ మోర్ పాయింట్ అబౌట్ యువర్ బ్రదర్. మీ ఇద్దరు కూడా కలిసి టిక్ టాక్స్ చాలా బాగా చేశారు. తను కూడా యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నాడు. తనని కూడా ఈ ఇండస్ట్రీకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నేను తీసుకురావడం కాదు, అది అలాంటి నథింగ్ ఆఫ్ దాట్ సార్ట్ విల్ ఎవర్ హ్యాపెన్. ఇన్ మై ఫ్యామిలీ, లైక్ I never came here because somebody brought me here. So my brother will never come here because I brought him here. He's an extremely talented boy, and I feel like he'll do great work, but it'll all happen when it has to happen. Right now he's studying. I want to finish him, I want him to finish his studies first and then think about whatever. ఎనీవే, ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వచ్చినా ఒక మంచి క్యారెక్టర్స్ చేస్తూ మంచి ఫీల్ ఇచ్చిపోతున్నారు వ్యూవర్స్కి కూడా. సో ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి మంచి మంచి మూవీసే ఇంకా మీరు చేయాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you so much. Thank you.